దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనము. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఒప్పించేద్దాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం చదవాలి. నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీను. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమిగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటిగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య అంత పరిశుద్ధుడైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. చాలమ్మ, తల్లిదండ్రులు విడిచినా కానీ యెహోవా చేరదీసేవాడు. ఎవరు నిన్ను విడిచినా, అనాథగా విడిచిపెట్టినా బాధపడు మాకు, ఆయన నిన్ను చేరదీస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక అతని దేవుడు చేరదీశాడు. ఎవరంటే దావీదుని. దావీదు తల్లిదండ్రులు విడిచిపెట్టారు. అన్నదమ్ములు ఉన్నారు, పట్టించుకోలా. నువ్వు దేనికి పనికిరాని వాడివి, నీ వల్ల యూజ్ లేదు, నీ వల్ల ఏం ప్రయోజనము లేదు, నువ్వు ఎప్పుడు గొర్రెలు కాసుకునే వాడివే అని అనేక మాటలు పెట్టి తృణీకరించారు దావీదుని. అప్పుడు ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదే రాశారండి. తన యొక్క బాధ బట్టి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినా కానీ నా యేసయ్య నా దేవుడే నన్ను చేరదీశాడు. ఈ రోజున నీ తల్లిదండ్రులను విడిచిపెట్టారని బాధపడు మాకు. నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని బాధపడు మాకు. నీ భార్య నిన్ను, నీ బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని బాధపడు మాకు. ఎవరు నిన్ను విడిచినా ఆయన నిన్ను ఎప్పుడు విడవడండి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరు నిన్ను హక్కును చేర్చుకుపోయినా బాధపడు మాకు, ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటానంటున్నాడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఎవరు నిన్ను విడిచినా కానీ ఆయన నిన్ను విడవరు, చేరదీస్తాడు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని ఎవరైనా చేరదీస్తారా చెప్పండి? చెప్పండి. తల్లిదండ్రులు లేరు, బిడ్డలు అనాథులు, ఎవరన్నా వాళ్ళని చేరదీస్తారా? మా పిల్లలకు పెట్టుకోవడమే మాకు ఎక్కువైపోయింది, కష్టపడుతున్నాం, ఇంకా ఈ పిల్లలకి మేమేం పెట్టాము, కని వదిలేసి వెళ్ళిపోయారు మా యదానేసి, మేము ఇంకేం పెడతాం వీళ్ళకి? ఎవరైనా పట్టించుకుంటారా? కనీసం మంచి బట్టలైనా కొని పెడతారా? మంచి భోజనమైనా పెడతారా? ఏం పెట్టరు. విడిచిపెట్టి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? ఇంకా నా తల్లిదండ్రులు ఇంకా రారా, ఇంకా నేను ఎప్పుడు అనాదిగానే ఉండమేనా, ఇంకా నా బ్రతుకు ఎప్పుడు ఇలానే ఉండిపోవడమేనా, నా భర్త వచ్చి నన్ను తీసుకెళ్ళే దారి లేదా, ఇంకా ఎప్పుడు ఈ పుట్టింటి పైన ఉండమేనా నా బ్రతుకంతా? ఇంక ఎప్పుడు మేము కుటుంబం అంతా సమాధాన ప్రేమతో ఉండేది? ఎప్పుడు మా కుటుంబంతో ఒక చోట ఉండేది? ఎప్పుడు ఇదే పరిస్థితినా అని బాధపడుతున్నావా? ఆ రోజున తృణీకరించబడిన దావీదుని దేవుడు చూశాడు. నిందల పాలైన దావీదుని దేవుడు చూశాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టిన దావీదుని దేవుడు చూశాడు. నిన్ను చూడడా? నిన్ను చూడడా? ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. విడిచిపెట్టారని బాధపడు మాకు, తృణీకరిస్తున్నారని బాధపడు మాకు, నిందలు వేస్తున్నారని బాధపడు మాకు. ఆయన నిన్ను చేరదీస్తాడు, ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడు. ఎవరండి? దేవుడు. ఎవరిని చూస్తాడు? ఎవరిని చూస్తాడు చెప్పండి? అందంగా ఉన్న వాళ్ళనా? రిచ్ పర్సన్నా? తృణీకరించబడిన దావీదుని చూశారు. అన్నదమ్ములు 6 ఉన్నారు, 7వ వారు దావీదు. అన్నలందరూ హైట్గా, మంచి బలము కలిగి మంచి వీరుడిలాగా ఉన్నారు అన్నలందరూ. కానీ దావీదు ఎంతవాడండి? ఇంతవాడు, చిన్నవాడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రులు అనేక మాటలు చేసి ఎగతాళి చేశారు, కానీ
దావీదుని దేవుడు చూసి ఆయన చేర్చుకున్నాడు. దావీదుని చేర్చుకున్న దేవుడు నిన్ను చేర్చుకోడా? నీ కుటుంబం వెలివేయబడిందని బాధపడుతున్నావా? విడిచిపెట్టారు, మేము దేవుని నమ్ముకున్నాక కనీసం ఫంక్షన్ పిలవడానికి కూడా మనసు పట్ల వాళ్ళకి బాధపడుతున్నావా? దేవుడి సన్నిధికి వచ్చిన బంధువులు విడిచిపెట్టారని బాధపడుతున్నావా? బాధపడమాకు. ఆయన నిన్ను చేర్చుకుంటాడు, ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడు. అలానే 2 మాటలు చూద్దాం, త్వరగా ముగిస్తానండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41, 42 ఒకసారి చదువుదామండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ప్రతిఫలము పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు చాలమ్మా నీతిమంతుని ఫలము పొందును. ప్రవక్త దైవ సేవకుడు, యాజకుడు. ఆయన ఒక దైవ సేవకుడు, ఆయన ఒక ప్రవక్త అని తెలిసి ఆయనను చేర్చుకుంటే ఏం ఫలం పొందుకుంటావు? ప్రతిఫలం పొందుకుంటావు. ఒక నీతిమంతుడైన ఈయనను చేర్చుకుంటే ఏం పొందుకుంటావు? ప్రతిఫలం పొందుకుంటావు. కానీ మనము ప్రవక్తని ప్రవక్తగా చూడము, ఆయన ఒక దైవ సేవకుడిగా మనము చూడము. మన సొంత బంధువులేగా, మన సొంతోళ్ళేగా, మనోళ్ళేలే, మా ఊళ్ళే పొందుకోవు నువ్వు. ఆయన ఒక ప్రవక్త. దేవుడు తర్వాత మోషేకి ఏమన్నాడు? మోషేతో ఏమన్నాడు? నా తర్వాత నువ్వే. అంత గొప్ప అధికారము దేవుడు ఒక ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఆ ప్రవక్త ప్రతిఫలమును పొందుకోవాలంటే ప్రవక్తని ఇంట్లో చేర్చుకోవాలి. ప్రవక్తని ఇంట్లో చేర్చుకోవాలి. చేర్చుకొని ఏం చేయాలి? నెలకొక్కసారైనా ప్రార్థన పెట్టించుకో. భోజనాలు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టక్కర్లా. ఒక గ్లాస్ చన్నీళ్ళు ఇచ్చి చూడండి. మాట ఉంది ఒకసారి, అన్నమాట 42వ వచనం చూడండి ఒకసారి, చదవాలి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలమ్మా. ఎవరు ప్రవక్తని చేర్చుకున్నప్పుడు గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా అది ఎక్కడుంటుంది? ప్రతిఫలం పరలోకంలో లిఖితమైంది. గ్లాసుడు చన్నీళ్ళు కాదు, ఇంటికి చేర్చుకోవడానికే బాధపడుతున్నావు. మరి ఆయన ప్రతిఫలం నువ్వేం పొందుకుంటావు? ఏం పొందుకుంటావు? దైవ సేవకుడు దేవుడు తర్వాత దేవుడు ఆయనకేం చెప్తే దేవుడు ఆయన ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. మరి దైవ సేవకుడిని ఇంట్లో చేర్చుకోలేకపోతున్నావు, కనీసం గ్లాసు చన్నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నావు. మరి ప్రతిఫలం ఏం పొందుకుంటావు? దైవ సేవకుడు దేవుడితో సమానం, ఆయన చేర్చుకోలేకపోతున్నావు. నెలకొక్కసారి ప్రార్థన కుడిక పెట్టించుకోలేకపోతున్నావు. ప్రార్థన చేయందురు రాండి పాస్టర్ గారు, మా ఇంట్లో సమస్యలు ఎక్కువైనాయి, కాస్త ప్రార్థన చేసేందురు రాండి పాస్టర్ గారు. సమస్యలు మేము పడతాం, పాస్టర్ గారు వస్తే అమ్మో 500 1000 రూపాయలు పెట్టాలి, మా వల్ల కాదులే అనుకుంటున్నావా? ప్రవక్త డబ్బులు చూడడు, ఆ కుటుంబం ఆశీర్వాదం పొందుకోవాలనే వస్తాడు. ఒక ప్రవక్త ఇంట్లో అడుగు పెట్టాడంటే ఆ ఇంట్లో ఉన్న చీకటి శక్తులన్నీ ఆయన్ని ఇబ్బంది పెడతాయి. తెలిసి కూడా నాకు దేవుడున్నాడు, వాళ్ళందరూ ఆశీర్వాదం పొందుకోవాలని విశ్వాసంతో అడుగు పెడతాడు.
చేర్చుకోలేకపోతున్నాం. మేము ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటామండి. మా బాధలు మేము పడతాం, ప్రవక్తను మేము చేర్చుకోం, పాస్టర్ గారు మేము చేర్చుకోం అంటే ఏం లేదు. అందుకనే దేవుడు అన్నాడు ఏమాట చూడండి 40వ వచనం, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నిన్ను పంపిన వాడిని చేర్చుకొనును. దేవుడు ఏమంటున్నాడు? ప్రవక్తని తెలుసుకొని ఆయన చేర్చుకుంటే నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఏముందిలే మా చుట్టాలు మా బంధువులే ఏం చేర్చుకోపోతే అంటే నీ పాద ధూళి కూడా అక్కడ దులపమాకు, అడుగు పెట్టమాకు. వాళ్ళు ఏదో పిలుస్తున్నారంటే అడుగు పెట్టమాకు. ఒకవేళ వాళ్ళు నిన్ను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. దైవ సేవకుని చేర్చుకుంటే నువ్వు దేవుని నీ ఇంట్లో అడుగు పెట్టించుకున్నంతే. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు స్వయంగా నీ ఇంట్లోకి వస్తే నో 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 మా ఇంటికి వెల్కమ్ లేదు, గో టు అవుట్, అవసరం లేదు, నువ్వు మా ఇంటికి అక్కర్లేదు. తలుపులేసేస్తున్నావా? దేవుడు వస్తానంటే వద్దంటున్నావా? చేర్చుకోలేకపోతున్నావా? అంత దౌర్భాగ్య స్థితి ఏంటి? ఆయనను చేర్చుకున్నవాడు ప్రతిఫలం పొందుకుంటాడు. ఆయనను చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్టే. తల్లిదండ్రులు నిన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీనన్నాడు దావీదు. మరి ఆయన నిన్ను చేరదీయాలంటే ముందు నువ్వేం చేయాలి? చెప్పాలి. నువ్వేం చేయాలి? నీ ఇంట్లో చేర్చుకోవాలి. నీళ్ళనగా నీ హృదయములో చేర్చుకోవాలి. చేర్చుకున్నారండి. అప్పట్లో షులమీరాలు ప్రవక్తని చేర్చుకుంది. నాటకాలలో షులమీరాలు ప్రవక్తని చేర్చుకుంది. ఎందుకు చేర్చుకుంది చెప్పండి? ఎందుకు చేర్చుకుంది? అసలు ఏం చూసింది ఆ ప్రవక్తతో? అసలు ఆ ప్రవక్తలో ఏం చూసింది చెప్పనా? ఈ ప్రవక్త ఒక దైవభక్తి గలవాడు, గొప్ప విశ్వాసం గలవాడు. ఈయన నా ఇంట్లో చేర్చుకుంటే నా కొరత తీరిపోయిద్ది అని నమ్మి పాస్టర్ గారు వెళ్తుంటే వీధిలో ప్రసంగం చెప్పి, అయ్యా పాస్టర్ గారు మా ఇంట్లోకి రండి అయ్యా, మా ఇంట్లో కొరత ఉందయ్యా. కొరత కూడా పాస్టర్ గారికి చెప్పలేదండి. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి బ్రతిమిలాడుతుంటే దైవ సేవకుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. అప్పుడు ఆ షులమీరాలు చెప్తుంది, అయ్యా ఈ ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడల్లా బస చేయడానికి మేము అవకాశం, మా ఇంటి మీద ఒక గది కట్టించి నీకు దాంట్లో అవసరమన్నీ మేము పెడతాము, నువ్వు మా ఇంట్లో నిద్ర చెయ్యయ్యా. ఈ ప్రాంతానికి వాక్యం ప్రకటించడానికి వచ్చినప్పుడు మా ఇంట్లో బస చేయని చేర్చుకుంది. మరి మన ఇంట్లో గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వడానికే బాధపడుతుంది. మరి ఆమె గది కట్టించి బస చేయడానికి మొత్తం మంచము దీపస్తం అన్నీ ఏర్పరిచిందంట. మరి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తతో, ఈ ఇంట్లో ఒక కొరత ఉంది. కానీ ఆ కొరత ఆమె చెప్పలేదండి, షులమీరాలు చెప్పలా. కానీ ఆయన అడుగు పెట్టిన కానీ ఆ కొరత తీర్చబడింది. ప్రవక్త అడుగు పెట్టినగా నా గృహంలో కొరత తీర్చబడింది. పిల్లలు లేని కొరత అండి. ఎన్నో సంవత్సరాలు ఎంతగానో పరిచయలో వాడబడే వాళ్ళు భార్యాభక్తులు. కానీ దైవ సేవకుడిని ఇంట్లో చేర్చుకున్నప్పుడు ఆమె కొరత తీర్చబడింది. ఈరోజు నువ్వే కొరత ఉందో, నీకు ఏ కొరత వచ్చి కూర్చున్నావో, అప్పులు కొరుతుందా, అనారోగ్యం కొరుతుందా, ఇంట్లో సమాధానము లేదు అనే కొరుతుందా, బిడ్డలకి వివాహం కావట్లేదని కొరుతుందా, బిడ్డలకి జాబులు రావట్లేదని కొరుతుందా, అనేక బంధకారములు మా ఇంట్లో ఉన్నాయి, తిష్టేసి కూర్చున్నాయి, అదే కొరుతుందా నీకు? ఈ రోజున ప్రవక్తని చేర్చుకో, ఆయన ఒక ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. ఆ కొరత తీర్చివేయబడింది. షులమీరాలు చేర్చుకుందండి, ఆ కొరత దేవుడు తీసేశాడు. మరి అలానే సాదెపెత్ విధవరాలు కూడా దైవ సేవకుని చేర్చుకుంది, ప్రవక్తని చేర్చుకుంది. ఆవుకుంది ఒక కొరత. ఏం చేసిందామా? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. చిన్న అప్పమే, ఇంత నూనె,
కానీ ఇంత అప్పం ఇంత నూనె మనకే సరిపోదు, ఒక్కలకే సరిపోదు. కానీ 3.5 సంవత్సరాలు దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. మరి నీ కుటుంబాన్ని పోషించలేడా? నువ్వు ఉన్న అప్పులోబులోంచి లేవనెత్తలేడా? నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానం నిలబెట్టలేడా? భార్యాభర్తలు విడిపోయి ఉంటే సమాధానపరిచి కట్టలేడా? నీ కుటుంబాన్ని కట్టలేడా? మరి ఆ చేర్చుకున్నండి విధవరాలు, నువ్వెందుకు చేర్చుకోలేకపోతున్నావు? ఈ రోజున షులేమీరాలు చేర్చుకుంది, మరి నువ్వెందుకు చేర్చుకోలేకపోతున్నావు? ఈ రోజున? ఆనాడు దావీదు చేర్చుకున్నాడు. తల్లిదండ్రులు విడిచినా దేవుడే చేరదీశాడు. మరి ఈరోజు నువ్వెందుకు చేర్చుకోలేకపోతున్నావు? నేను ఒక మాట చెప్తానండి, త్వరగా ముందుకెళ్తాను. దేవుడి సన్నిధిలో ఎదుగుతుంది, దేవుడి సన్నిధిలో పరిచర్య బలంగా చేసేది. పాస్టర్ గారు ఇది చేయమ్మా అనే లోపలనే చేసేది. అంత చురుగ్గా ఉండేది, అంత మంచి ఆసక్తి ఉండేది ఆమెలో. కానీ ఒక రోజున ఏమైందంటే, తన భర్త అంటున్నాడంట, పద్దాకల నువ్వు చర్చికి పరిచర్య అని వెళ్తున్నావు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి, నువ్వు చర్చికి మందిరానికి వెళ్ళమాకు, వెళ్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదుగా, మందిరానికి వెళ్ళమాకంటే, సరే భర్తకు లోబడాలని ఉందిగా పాస్టర్ గారు చెప్పారని చెప్పేసి మందిరానికి మానేసింది. ప్రతి నెల ప్రార్థన పెట్టించుకునేది ఆపేసింది. మందిరానికి మానేసి 3 నెలలు అయింది. పాస్టర్ గారు అనుకుంటున్నారు, పరిచర్య చేసి అమ్మాయి రావట్లేదేంది, రోజు ప్రార్థన చేసేది, రోజు పరిచర్య చేసేది, అమ్మాయి రావట్లేదేంది అని చెప్పేసి పాస్టరమ్మ గారు వాళ్ళ కుటుంబం అంతా ఆ సిస్టర్ గురించి ప్రార్థన చేస్తాం ప్రారంభించారు. ఆమె రాకపోయినా ప్రార్థన చేస్తున్నారు. ఆ సిస్టర్ గారు రావట్లేదేంది పరిచర్య చేయడానికి, కనీసం పాటలు పాడతాను, ప్రార్థన కూడా రావట్లేదు, దారి తప్పిపోయిందేమోనని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ కుటుంబం ఏమైందంటే చనిపోయే స్థితికి వెళ్ళింది. తన భర్త రోజు తాగుతున్నాడు, డబ్బులు తెస్తున్నాడు, తాగుతున్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు, విలువ ఉండట్లా, తాగుతున్నాడు, డబ్బులు ఉండట్లా, అప్పులు ఇక్కడికి వచ్చేసినాయి. కనీసం బయట మొహం కూడా చూపించుకోలేని పరిస్థితి వచ్చింది, తల దించుకునే పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా మందిరం మానేశావు, మనకి నిజంగా ఈ పరిస్థితి వచ్చిందేమో, ఇంకా చనిపోతే పోయిద్దే, మందిరానికి వద్దేమొద్దు, చనిపోదామని తన భర్త 4 రోజుల నుంచి అదే మాట చెప్తున్నాడు. ఇంకా సరే భర్తకు లోబడాలిగా, ఇప్పుడైనా నా దేవుడు నన్ను కాపాడుతాడని మనసులో ఉంచుకొని ఇంకా చనిపోతే పోయిద్ది. 3 బిడ్డలు, చిన్న బిడ్డలే. చనిపోదాం, బిడ్డలు ఎవరు చూస్తారు మనం చనిపోతే, అందరం చనిపోదాం అని ఇంత పాయిజన్ డబ్బా తేడానికి షాప్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? షాప్కి వెళ్ళాడు. ఇంత పాయిజన్ డబ్బా తేడానికి షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దైవ సేవకుడు వాక్యంలో గద్దిస్తున్నాడంట. ఆ షాప్లో ఉన్న వ్యక్తి, షాప్ అతను వాక్యం వింటున్నాడు. ఎవరు పద్దాకలంటే వచ్చి వెళ్తూ ఉంటారు, ఆపేస్తాడు. కానీ ఎవరు రావట్లేదుగా సేలర్స్ అని చెప్పేసి వాక్యం వింటూ ఉన్నాడు. అక్కడ ఆయన ఏం చేశాడంటే, బిగ్గర చాలా పెద్ద సౌండ్ పెట్టి వాక్యం పెద్దగా వినపడుతుంది. ఆయనేమో శ్రద్ధగా వింటున్నాడు. ఈయనేమో పాయిజన్ డబ్బా ఇవ్వండి, పాయిజన్ డబ్బా అంటే, పాయిజన్ డబ్బా అడిగితే ఏమన్నా వీళ్ళకి తెలిసిపోయిద్దేమోనని చిన్నగా పాయిజన్ డబ్బా ఇవ్వండి, పాయిజన్ డబ్బా అన్న. ఆయనేం వాక్యంలో లీనమైపోయారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు దైవ సేవకుడి ద్వారా, ఈరోజు చనిపోదాం అనుకుంటున్నావా? ఇంకెందుకు నా బ్రతుకు, ఈ బ్రతుకు ఉన్నంతకాలం ఇంకా తాగుడికి బానిస అయిపోయా, బిడ్డల్ని భార్యని పట్టించుకోవట్లా, అప్పులైపోయాను బాధపడుతున్నావా? ఇంకెందుకు ఈ బ్రతుకు, ఈరోజే చనిపోదాం అనుకుంటున్నావా? నీ హృదయములో నన్ను చేర్చుకొని నిన్ను కాపాడుతా. నీ హృదయములో నన్ను చేర్చుకో, నువ్వు ఎక్కడ పడిపోయి అక్కడ నిన్ను లేవనెత్తుతా అని దేవుడు మాట్లాడుతున్నాడు. తాగున్నాడుగా, ఎవరు నాతో మాట్లాడుతుంది, నేను షాప్ అతను కూడా చెప్పలేదే నేను చనిపోదామని. పాయిజన్ అడిగి ఆయనకి ఏం చెప్పలేదు. టీవీలో ఉన్న ఆయన ఎవరు, అసలు ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు,
నేను చనిపోదామని నిర్ణయం తీసుకున్న ఆయనకి ఎలా తెలిసింది? ఆయనకి ఎలా తెలిసిందంటే, తెలీదా? నీ హృదయం ఎరిగిన దేవుడు. తెలీదా? నువ్వు ఎవరవైనా, ఏ సంఘ విశ్వాసమైనా, నీ హృదయంలో ఉన్నది ఆయనకి తెలీదా? తెలుసండి, తెలుసు. షాప్ అతనికి ఏం చెప్పలా, ఆ పాయిజన్ డబ్బా తీసుకోలా, పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు భార్య దగ్గరికి. ఏమే, యేసయ్య ఉన్నాడే, నేను చనిపోదేవారి నిర్ణయం తీసుకొని నేను వెళ్ళాను. ఆయనకేం చెప్పలా. టీవీలో ఒక దైవజనుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు చనిపోదేవారి నిర్ణయం తీసుకుంటున్నావా? నువ్వు నన్ను చేర్చుకొని నేను బ్రతికిస్తా. దేవుడు నాతో మాట్లాడాడే. పాస్టర్ గారికి ఎక్కడున్నారో ఫోన్ చేయవే, మన ఇంట్లో చేర్చుకుందాం. ఒక్కసారి కుటుంబం ప్రార్థన చేసుకుందామే. ఆయన మనల్ని బ్రతికిస్తాడేమోని, అప్పులోపులోంచి మనం విడిపిస్తాడేమోని. ఈ తాగడం వల్లే కదే మనం రోడ్డును పడిపోయాం. నా కన్నులు తెరవబడినయే అని భార్య భక్తులు, చిన్న బిడ్డలైన వాళ్ళకి మనోనేత్రాలు తెలుస్తుంది కానీ మెచ్యూరిటీ ఉంటుందిగా. బిడ్డలు కూడా ఏడుస్తున్నారు. అవును నాన్న, మనం అప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు వెళ్ళినప్పుడు మనం చనిపోయే స్థితికి వచ్చేసాం. చేర్చుకుందాం నాన్న అని కుటుంబం ప్రార్థన చేయడం మొదలు పెట్టారండి. ఆ కుటుంబంలో ఉన్న 5 కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, మేము చేసిన తప్పు క్షమించు, నా భర్త చేసిన తప్పు క్షమించు అయ్యా, నేను చేర్చుకుంటా, మేము ఎప్పుడు నేను విడిచిపెట్టాము నాయనా. ఇన్ని తప్పులైపోయినా కానీ మా కుటుంబంలో ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆదరించిలా. మేము అప్పులైపోయిన భర్త తాగుతున్నాడంటే మా అమ్మ మా నాన్న కూడా నన్ను పట్టించుకోవాలి. నిజంగా ఈ లోకంలో మమ్మల్ని ఎవరు చేరదేయలేదయ్యా, ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు నాయన. ఎప్పుడో ఒకప్పుడు నీ సన్నిధిలో పరిచర్య చేసిన దాన్ని నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ఈ లోకంలో రక్త సంబంధాలు కూడా నన్ను విడిచిపెట్టినదే, కానీ ఒక్క పరిచర్య వల్ల, నీ సన్నిధిలో చిన్న ప్రార్థన వల్ల నన్ను జ్ఞాపకం చేసుకున్నావని కుటుంబం అంతా కుమ్మిలి ఏడుస్తున్నారని ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజున, ఆ క్షణములో ఆలోచన కూడా దేవుడు మార్చేశాడు. చనిపోదామనే ఆలోచన కూడా మార్చేసి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మనం ప్రతి వారం మందిరానికి వెళ్దామే. ఆయన బైబుల్లో లేడే, నా హృదయంలో ఉన్నాడే ఆయన అని కుమ్మిలి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. నేను ఒకప్పుడు తప్పు చేశా, నిన్ను పంపించకుండా. అందరూ విడిచిపెట్టారు, అందరూ వదిలేశారు. ఈ తాగుబోతోడితో మనకు స్నేహం ఏంది, మనల్ని కూడా తాగుబోతోళ్ళు అంటారేమోనని అందరూ విడిచిపెట్టారే. నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారు, నా తల్లిదండ్రులు విడిచిపెట్టారు. కానీ ఒకప్పుడు ఎప్పుడో పరిచర్య చేసావు దేవుడి సన్నిధిలో, ఎప్పుడో ప్రార్థన చేశావు. ఆ ప్రార్థన ఆయన ఆలకించాడు. ఆయన అప్పుడు ఎప్పుడో చేసిన ప్రార్థనకి ఇప్పుడు చనిపోదా నిర్ణయం తీసుకున్న మనందరినీ బ్రతికించాడే. ఎప్పుడు చనిపోయేంత వరకు ఆయనను విడిచిపెట్టకూడదని ఇంట్లో చేర్చుకున్నారు, హృదయంలో చేర్చుకున్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు బ్రతికించాడు. మరి నువ్వు చేర్చుకుంటావా? నాకు ప్రశ్న, మరి నువ్వు చేర్చుకుంటావా? ఆయన చేర్చుకుంటావా? చులిమిరాలు చేర్చుకుంది, కొరత తీసేశాడు. సాదెపెత్ విధవరాలు చేర్చుకుంది, పోషించబడింది. సహోదరి చేర్చుకుంది, బ్రతికించబడింది. మరి నువ్వు చేర్చుకుంటావా? ఈ రోజున? ఇంకొక మాట చూద్దామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవాలి. అది కాదమ్మా. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 17, 18 రెండు ఒకే చోటునే చూడండి. దేవుని ఆలయమై ఉన్నాము, అది మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు అలాగూ సెలవించుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడునై యుండును, వారు నాకు ప్రజలై యుందురు. కావున నేను వారికి అందరి యుండి
బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ప్రభు చెప్పుచున్నాడు. మరియు ఈ మాట చేర్చుకోండి, అందరూ రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును. చాలమ్మా. ఏంటంట? మీరు చేర్చుకుంటే ఆయన్ని, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడంట. ఆయన మిమ్మల్ని చేర్చుకొని ఎలా ఉంటాడు? మీకు ఒక తండ్రిగా ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో అంతమంది ఉన్నా కానీ పెద్ద దిక్కు ఎవరండి? తండ్రే కదా అన్నిటికీ. అలానే మీరు ఆయనని చేర్చుకుంటే ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు. ఇందాక మనం ఒక మాట చదివాం మత్తయి సువార్తలో, ఏమనుంది? తెరవద్దులే. ప్రవక్తను మీరు చేర్చుకుంటే నన్ను మీరు చేర్చుకున్నట్టే. ఇక్కడ అంటున్నాడు, ఆ ప్రవక్తను మీరు చేర్చుకుంటే, నన్ను మీరు చేర్చుకుంటే నేను మిమ్మల్ని చేర్చుకుంటా. అనాథలుగా విడవబడిన నేను చేర్చుకుంటా. విడిచిపెట్టిన తల్లిదండ్రులు విడిచిపెట్టారా? నిన్ను నేను చేర్చుకుంటా. ఎక్కడ చేర్చుకుంటారండి? హక్కును చేర్చుకుంటాడు. అందరూ విడిచిపెట్టారని బాధపడం మాకు. ఆ రోజున సహోదరి చనిపోయే స్థితిలోకి వెళ్ళినా దేవుడు ఆమెను చేర్చుకున్నాడు కాబట్టి నేటికి కూడా సజీవంగా పరిచర్లో వాడబడుతుంది బలంగా. మరి ఈ రోజున నువ్వు ఆయన చేర్చుకుంటే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. చేర్చుకొని ఎలా ఉంటాడంటే, చేర్చుకొని ఓరని విడిచిపెట్టే దేవుడు కాదండి. సులమేరిరాలు ఏం చేసింది? చేర్చుకున్నాడు. దేవుడు చేర్చుకున్నాడు, సహోదరి చేర్చుకుంది. కొరత తీర్చివేయబడింది. సాదెపెత్తి విధవరాలు పోషించబడింది. సహోదరి బ్రతికించబడింది. మరి ఈ రోజున నువ్వు చేర్చుకుంటావా? ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. అలానే యోహాను సువార్తలో ఉంది, తెరవమాకని, మిమ్మును అనాథలుగా విడవను, నేనే మీ వద్దకు వస్తానంటున్నాడు. నేనే మీ వద్దకు వస్తాను. అనాథలుగా ఉన్నాము, ఇంకా మా పరిస్థితి ఏంటి? ఇంకా ఎవరు పట్టించుకోవట్లా, దిక్కుమొక్కు లేదు, ఇదే నా బ్రతుకు, కనీసం పిల్లలకు వండి పెట్టుకునే స్థితి కూడా లేదు, ఇంకా మాకు ఇదేనా స్థితి? ఈ స్థితేనా మాకు? ఇంకా మంచి స్థితి రాదా? కనీసం ఒకరు చేరదీసేవారు లేరు, కనీసం ఒకరు ఆదరణ చూపించేవారు లేరు, కనీసం ఒకరు పలకరించేవారు దిక్కు కూడా లేదు. బాధపడుతున్నాం, అనాథగా ఉన్నామని. ఈ బ్రతుకు ఎందుకు చనిపోదాం అనుకుంటున్నావా? నా దేవుడు అంటున్నాడు, ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు. ఆయన తోడు నీకుంటే నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదమ్మా. ఎప్పుడు నువ్వు ఒంటరివి కాదు. ఆయన నీతో ఉంటే, ఆయన నువ్వు చేర్చుకుంటే, ఆయన నిన్ను చేర్చుకుంటే నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు. ఎప్పుడు ఒంటరివి కాదు. ఒంటరిగా బ్రతుకుతున్నా, ఒంటరి జీవితమైనా, కుటుంబం కట్టబడదా? ఇది ఎందుకు ఈ స్థితి? ఇంత ఉపవాసాలున్నా ఇంత పరిష్కారం రావట్లేదు, ఇంత యూజ్ ఉండట్లేదు, ఇంత జవాబు రావట్లేదు, ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? ఈ రోజున నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. పక్కన వారికి తెలియకపోవచ్చు నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంతో వచ్చి కూర్చున్నా ఎవరికి తెలియకపోవచ్చు. భర్త చనిపోయాడు, బిడ్డ ఎక్కువస్తున్నాడు, ఎలా పోషించబడాలి, ఎలా ఫీజులు కట్టాలి? ఒంటరి జీవితం, అనాథగా మిగిలిపోయా. తండ్రిలను అడుగుదామంటే వాళ్ళు అంతంత మాత్రమే, అర్థమవ్వలేరు. ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటి? యేసయ్యా నీవే నా దిక్కయ్యా అని చేర్చుకో. ఆయన నిన్ను ఎప్పుడు ఒంటరి చేయడమ్మా సహోదరి. ఆయన నిన్ను ఎప్పుడు అనాథుడుగా విడవడు. ఎందుకంటే నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నడు. ఆయన తోడు నీకుంటే, ఆయన నీతో ఉంటే, ఆయన నీలో ఉంటే ఎప్పుడు నువ్వు ఒంటరివి కాదు. ఎప్పుడు నువ్వు ఒంటరివి కాదు, అనాథవి కాదు. ఆయన నీతో ఉంటే. సులీమర చేర్చుకుంది,
కొరత తీర్చబడింది. నువ్వు చేర్చుకో ఆయన్ని. ఈ రోజున ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ప్రవక్త ప్రతిఫలం పొందుకుంటావు. ఈ రోజున ఆయనను చేర్చుకో. నేను ఎప్పుడు అనాథగా విడవడు. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు. ఆయన నీతో ఉన్నాడు. ఆయన్ని చేర్చుకో. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున చేర్చుకుందామా? షొలిమీరాలు చేర్చుకుంది. కొరత తీసేశాడండి. ఆ గృహంలో పిల్లలు లేని కొరతను తీశాడు. సాదెపెత్ విధవరాలు చేర్చుకుంది. కుటుంబం అంతా 3.5 సంవత్సరాలు కరువులో కూడా దేవుడు పోషించాడండి. మరి సహోదరి చనిపోదాము, ఇంకా కుటుంబం అంతా చనిపోదారు నిర్ణయం చేసుకున్న కుటుంబాన్ని బ్రతికించి సాక్షి బిడ్డగా దేవుడి సన్నిధిలో పరిచర్లో వాడబడుతుంది. మరి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో, నీలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ వేదన నిన్ను తరుముతుందో ఆయనని చేర్చుకో. నువ్వు ఎప్పుడు అనాథివి కాదమ్మా. ఎప్పుడు నువ్వు ఒంటరివి కాదు. ప్రార్థించు. స్తోత్రము నాయన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో నాయన తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిన నువ్వు మమ్మల్ని చేరదీసే దేవుడు నాయన. దావీదు తల్లిదండ్రులు ఉన్న, అన్నదమ్ములు ఉన్న తృణీకరించబడ్డాడు నాయన. ఈ రోజున మేము తృణీకరించబడ్డాం, నిందలో పాలైపోయాం, అందరూ విడిచిపెట్టారని బాధపడుతున్నాము నాయన. నువ్వు జ్ఞాపకము చేసుకోండి. షొలిమీరాలని ఆ కొరతను తీసివేసి ఆ కుటుంబంలో చేర్చుకున్నప్పుడు, ఆ గృహంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు ఆ కొరత తీసివేసబడింది నాయన. మా గృహంలో మేము చేర్చుకుంటున్నామయ్యా. మా ఇంట్లో మేము చేర్చుకుంటాము నాయన. మా కొరతను తీసివేసేయ్యా. సాదెపెత్ విధవరాలు ఆ గృహంలో చేర్చుకున్నప్పుడు ఆమెను పోషించిన దేవుడు కదయ్యా. మా కుటుంబంలో నేను చేర్చుకుంటామయ్యా. మాకున్న పోషణ నీవేనాయనా. మమ్మల్ని ఆదరించేవాడు నీవేనాయనా. ఎప్పుడు నేను అనాథనుగా విడవను, ఎప్పుడు నువ్వు ఒంటరి కాదంటున్న దేవుడు ప్రభువా. నువ్వు మాతో ఉండయ్యా, నువ్వు మాలో ఉండండి ప్రభువా. మా ప్రియ బిడ్డలు నాయన షొలోమీరాలాగా, సాదెపెత్ విధవరాలులాగా, ఆ సహోదరిలాగా నిన్ను చేర్చుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయబడునుగాక. ఈ నామానికి మరింత మహిమ తెచ్చుకుందయ్యా. మహిమ ఘనత ప్రభువులు మీరు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నేను ఎప్పుడు అనాథగా విడవడు. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు. ఆయన నీతో ఉన్నాడు. ఆయన్ని చేర్చుకో. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున చేర్చుకుందామా? షొలిమీరాలు చేర్చుకుంది. కొరత తీసేశాడండి. ఆ గృహంలో పిల్లలు లేని కొరతను తీశాడు. సాదెపెత్ విధవరాలు చేర్చుకుంది. కుటుంబం అంతా 3.5 సంవత్సరాలు కరువులో కూడా దేవుడు పోషించాడండి. మరి సహోదరి చనిపోదాము, ఇంకా కుటుంబం అంతా చనిపోదారు నిర్ణయం చేసుకున్న కుటుంబాన్ని బ్రతికించి సాక్షి బిడ్డగా దేవుడి సన్నిధిలో పరిచర్లో వాడబడుతుంది. మరి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో, నీలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ వేదన నిన్ను తరుముతుందో ఆయనని చేర్చుకో. నువ్వు ఎప్పుడు అనాథివి కాదమ్మా. ఎప్పుడు నువ్వు ఒంటరివి కాదు. ప్రార్థించు. స్తోత్రము నాయన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో నాయన తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిన నువ్వు మమ్మల్ని చేరదీసే దేవుడు నాయన. దావీదు తల్లిదండ్రులు ఉన్న, అన్నదమ్ములు ఉన్న తృణీకరించబడ్డాడు నాయన. ఈ రోజున మేము తృణీకరించబడ్డాం, నిందలో పాలైపోయాం, అందరూ విడిచిపెట్టారని బాధపడుతున్నాము నాయన. నువ్వు జ్ఞాపకము చేసుకోండి. షొలిమీరాలని ఆ కొరతను తీసివేసి ఆ కుటుంబంలో చేర్చుకున్నప్పుడు, ఆ గృహంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు ఆ కొరత తీసివేసబడింది నాయన. మా గృహంలో మేము చేర్చుకుంటున్నామయ్యా. మా ఇంట్లో మేము చేర్చుకుంటాము నాయన. మా కొరతను తీసివేసేయ్యా. సాదెపెత్ విధవరాలు ఆ గృహంలో చేర్చుకున్నప్పుడు ఆమెను పోషించిన దేవుడు కదయ్యా. మా కుటుంబంలో నేను చేర్చుకుంటామయ్యా.
మాకున్న పోషణ నీవేనాయనా, మమ్మల్ని ఆదరించేవాడు నీవేనాయనా. ఎప్పుడు నేను అనాథునిగా విడవను, ఎప్పుడు నువ్వు ఒంటరి కాదంటున్న దేవుడు ప్రభువా. నువ్వు మాతో ఉండాయ, నువ్వు మాలో ఉండండి ప్రభువా. మా ప్రియ బిడ్డలు నాయన షొలోమీరాలాగా, సాధపి విధవరాలులాగా, ఆ సహోదరిలాగా నిన్ను చేర్చుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయబడునుగాక. ఈ నామానికి మరింత మహిమ తెచ్చుకున్నాయా. మహిమ ఘనత ప్రభువుని మీరు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.